ఈ అసలు అవకాడో మొక్క ఎలా ఉండాలి, అవకాడో లీఫ్ బట్టి కూడా రైతులకి మనకు వెరైటీ ఎట్లా డిఫరెన్స్ చేయవాలనేది ముఖ్యంగా డిస్కస్ చేసుకుందాము. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. రైతులకి అవకాడో మొక్క అనేది తెలుసు, కానీ ఆ లీఫ్ ఎట్లా ఉంటుంది, ఎలా గుర్తుపట్టాలి, వెరైటీ కరెక్టేనా, లేదా నర్సరీ వాళ్ళు ఏదో మొక్క చెప్పి ఇంకో వెరైటీ చేయటం, ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి మనము ఫస్ట్గా లోకల్ వెరైటీస్ వర్సెస్ హాస్ వెరైటీస్ తీసుకున్నప్పుడు, ఈ లీఫ్ తీసుకున్నప్పుడు దీంట్లో హాస్లో లాంగ్ ఎలాంగేటెడ్ మిడ్ అంటే మిడ్ సెక్షన్లో కూడా చూసుకున్నప్పుడు ఎక్కువగా లెంతీగా ఉంటుంది. అండ్ దీంట్లో షైనీ ఎక్కువగా ఉంటుంది హాస్ అవకాడో ప్లాంట్. అండ్ దీంట్లో లీఫ్ మనము రబ్ చేసి వాసన చూస్తే అనీస్, ఒక స్పైసీ, మన స్టార్ అనీస్ అంటాం కదా, స్టార్ అనీస్ స్మెల్ వస్తూ ఉంది ఈ లీఫ్లో. అదే పింకటన్ తీసుకున్నప్పుడు వేవీ ప్యాటర్న్ ఉంటుంది. వేవీ ప్యాటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆకు ఎడ్జెస్లో అలలాగా ఉంటాయి. ఇది పింకటన్ వెరైటీకి మోస్ట్ క్లాసిక్, మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది వెస్ట్ ఇండియన్ రేస్ వెరైటీస్, అంటే ఇప్పుడు మన గ్రీన్ స్కిన్ వెరైటీస్ అంటాము. ఈ గ్రీన్ స్కిన్ వెరైటీస్వి ఇలా బ్రాడ్గా పెద్దగా లీఫ్ ఉంటుంది. సో ఇది క్లాసిక్గా మనము వెరైటీస్ని సింపుల్గా బండ గుర్తులు గుర్తుపట్టుకోవడానికి, తెలుసుకోవడానికి.